హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా పిన్ని వాళ్ళు హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నారు. పాలు పొంగియాలని పిలిస్తే వెళ్ళాను. మా పిన్ని వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే, నాకు కూడా ఇద్దరు అబ్బాయిలే, నాకు కూడా అమ్మాయిలు లేరు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మాయిలు పుట్టలేదని. ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా. మా పిన్ని వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అని చెప్పాను కదా, ఒకరేమో అన్న అవుతాడు, ఒకరేమో తమ్ముడు అవుతాడు. వాళ్ళిద్దరు అయితే చాలా మంచిగా చూసుకుంది నన్ను. అయితే సొంత చెల్లెలు లేకనే చూసుకుంటారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గడప కడిగి బొట్టది పెట్టేసిన తర్వాత దేవుని పటం లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ అగరబత్తి ముట్టించేసిన తర్వాత నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేసి లోపలికి రావడమే. లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో. కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా పూజ అయిపోయింది, లోపలికి వెళ్తున్నాము. మా బాబాయ్, మా పిన్ని, మా తమ్ముడు, మా అన్నయ్య, మా పిల్లలు అందరం కలిసి లోపలికి వస్తున్నాము. ఇంకా వచ్చేసి ఫస్ట్ దేవుడి పటం అక్కడ పెట్టేసి మొక్కేసి అగరబత్తి ముట్టించేసి బొట్టు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి నేను వచ్చేసిన తర్వాత మా బాబాయ్, మా పిన్ని వాళ్ళు ఇక్కడ నేను అందరికీ బొట్లు పెట్టేసి నేను మొక్కేసి వచ్చేసిన. నెక్స్ట్ మా బాబాయ్, మా పిన్ని మొక్కి అగరబత్తి ముట్టించి కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ నేను పాలు పొంగడానికి ప్రిపేర్ చేసిన. మా పిన్ని దాంట్లో కట్టెలు అవన్నీ తీసుకొచ్చి పెట్టింది. నేను కొబ్బరికాయ కొట్టడానికి గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చిన. ఫస్ట్ కట్టెల పొయ్యి మీద పొంగియాలి కదా పాలు, కట్టెల పొయ్యి మీద పొంగిస్తున్నాము. మా పిన్ని మొత్తం చదువుతుంది కట్టెలు పెట్టి. తను మా తమ్ముడు మా వీడియో తీస్తుంది, మా అన్నయ్య. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎట్లా సతాయిస్తున్నారు. పాలకు పొయ్యి మీద పెట్టేసినాము. పొంగినా లేదా అని చూసిన నేను. మా పిన్ని కట్టెలు పెడుతుంది. పొంగిన తర్వాత మేము పాయసం చేసుకొని తిన్నాము. పాయసం అయితే ఎంత టేస్ట్ అనిపించింది అంటే, నాకైతే ఇంట్లో చేస్తా కానీ అంత టేస్ట్ అనిపించలే. నాకైతే అక్కడ చాలా, నిజంగా చెప్పాలంటే చాలా టేస్ట్ అనిపించింది. మా పిన్ని బాబాయ్ తోటి కూడా అన్నా నేను, చాలా టేస్ట్గా ఉంది పిన్ని అని. మా తమ్ముడు చూడండి ఆవలిస్తా ఉన్నాడు. వాడి నైట్ డ్యూటీ చేసి వచ్చిండంట పాపము. ఈరోజు మంచి రోజు అని చెప్పేసరికి తొందరగా లేచి తొందరగా వచ్చేసిండంట. ఇంకా పడుకోలేదు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి పడుకుంటాడు. ఇంకా అందరం కూర్చొని తింటున్నాము. చాలా బాగా అనిపిస్తుంది కదా అందరు కలిసి ఇట్లా కూర్చొని తినడం. నేను తింటున్నాను. మా పిల్లలు ఈ పాయసం తినమంటే అసలు చాలా టేస్ట్ ఉంది, కానీ మా పిల్లలు అయితే చాలా సతాయిచ్చిర్రు తినమంటే. అస్సలు తినట్లేరు. కొంచెం తినరా. చిన్నోడైతే చాలా సతాయిచ్చిండు. పెద్దోడైనా కొంచెం అన్న తిన్నాడు. కానీ మా పిన్ని, మా బాబాయ్, మా మమ్మీ వాళ్ళు ముగ్గురు
మా మమ్మీ ఫస్ట్, తర్వాత మా పిన్ని, ఇంకో చిన్న పిన్ని. ఇక్కడ చూడండి మా చిన్నబ్బాయి ఎంత సతాయిస్తున్నాడో అసలు. చాలా సతాయిస్తున్నాడు. కొంచెం తినరా అంటే అస్సలు తినట్లేడు. ఒక్క స్పూన్ కూడా పెట్టుకోలేను నోట్లో అయితే. సూపర్ ఉందా? సూపర్ ఉందా?